హాయ్ అండి, నా పేరు కామల్ల కుమార్. నేను ప్రస్తుతం జియోలాగా సర్వే ఆఫ్ ఇండియా బండ్లగూడలో టెక్నికల్ ఆపరేటర్ డ్రిల్లింగ్గా పనిచేస్తున్నాను. నేను 2019-20లో ఎస్ఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. అప్పుడు నేను సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్కి అప్లై చేసేవాడిని. 2020లో ఎస్ఎస్సి 7th క్లాస్ నోటిఫికేషన్ వచ్చిందండి. అందులో సదరన్ రీజియన్లో నేను టెక్నికల్ ఆపరేటర్ డ్రిల్లింగ్కి అప్లై చేశాను. దాని రిజల్ట్ 2022లో వచ్చిందండి. అందులో ఫస్ట్ లిస్ట్లో నా పేరు లేదండి, సెకండ్ లిస్ట్లో కూడా నా పేరు లేదు. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. కానీ రిజర్వ్ లిస్ట్ అనేది ఒక లిస్ట్ వచ్చిందండి, అందులో నా పేరు ఉంది. సో అప్పుడు నేను సెలెక్ట్ అయ్యాను. ఎస్ఎస్సి సెలెక్షన్ పోస్ట్ అనేది ఒక మిస్లీనియస్ ఎగ్జామినేషన్ అండి, ఎస్ఎస్సి ద్వారా కండక్ట్ చేయబడిన ఎగ్జామ్. అందులో ఉన్న బ్యూటీ ఏంటంటే రిజర్విస్ట్ అండి. వాళ్ళు కంప్లీట్గా క్యాండిడేట్ వెళ్ళి ఆఫీస్లో జాయిన్ అయ్యేంత వరకు వాళ్ళు లిస్ట్ పిలుస్తూనే ఉంటారండి. సో ప్రస్తుతం 2025లో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ద్వారా 13th ఫేజ్ నోటిఫికేషన్ వచ్చిందండి. అందులో అందరూ మ్యాక్సిమం అప్లై చేసుకోండి. సెలెక్షన్ పోస్ట్ యొక్క బ్యూటీ ఏంటంటే అందరికీ ఎలిజిబిలిటీ ఉండదు. ఎవ్రీ పోస్ట్కి ఒక సపరేట్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఉంటుందండి. సో అందరూ మ్యాక్సిమం అప్లై చేయడానికి ప్రయత్నించండి. అందులో డిగ్రీ లెవెల్ పోస్ట్ ఉంటాయండి, ఇంటర్మీడియట్ లెవెల్ పోస్టు, మెట్రికులేషన్ లెవెల్ పోస్ట్ ఉంటాయండి. మీరు ఎస్ఆర్, సిఆర్, డబ్ల్యూఆర్, ఎన్డబ్ల్యూఆర్, ఎన్ఈఆర్, కేకేఆర్ అని ఇలా ఎస్ఎస్సిలో డిఫరెంట్ రీజియన్స్ ఉంటాయండి. సో మీరు సదరన్ రీజియన్కి నేను అప్లై చేసుకున్నాను, సదరన్ చెందిన వాడిని, నేను సెంట్రల్ రీజియన్ కాబట్టి నేను సెంట్రల్ రీజియన్కి అప్లై చేసుకున్నాను చూడకండి. ఎవరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు, ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు. ఆఫ్టర్ మీ సెలెక్షన్ అయ్యాక కూడా 3 years 2 years డిపెండింగ్ ఆన్ ద ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ద్వారా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి ఎక్కడికైనా. సో ఫస్ట్ మనకు జాబ్ రావడం అనేది ఇంపార్టెంట్. వచ్చాక మన శాలరీ బట్టి మనం వేరే ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. సో సెలెక్షన్ పోస్ట్ ద్వారా జాబ్ రావడం అనేది కంపేరింగ్ టు అదర్ ఎగ్జామ్స్, దిస్ ఈజ్ ద సింపుల్ ఎగ్జామ్, ఓన్లీ వన్ స్టేజ్. చాలామందికి అనుకుంటారు ఈ పోస్ట్కి వేరే వాళ్ళు అప్లై చేస్తారు. అసలు ఎవరు అప్లై చేస్తారు, ఎవరు ప్రిపేర్ అవుతున్నారు ఎవరికి తెలియదండి. సిజిఎల్ అంటే ఎప్పటి నుంచినో ఉంది, సిహెచ్ఎస్ఎల్ ఎప్పటి నుంచినో ఉంది. కానీ సెలక్షన్ పోస్ట్లో ఎప్పుడు ఏ పోస్ట్ పడుతుందో, ఏ క్వాలిఫికేషన్ ద్వారా పడుతుందో ఎవరికి తెలియదండి.